రాణాబాబు 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 చెప్పు. ఇప్పుడు ఐ టెల్ యూ, ఇప్పుడు మీరు నార్మల్గా మీరు గతంలో ఎంకరేజ్ చేసిన ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ఫిల్మ్కి కంప్లీట్గా క్యారెక్టరిస్టిక్స్ ఆర్ డిఫరెంట్. 35 కానీ లేకపోతే అంతకుముందు మీ మీ దగ్గరకు వచ్చినవి ఏవైనా కూడా ఇప్పుడు ఈ సినిమాని మీరు ప్రత్యేకంగా మళ్ళీ థియేటర్ డైరెక్షన్ వైపు ఎంకరేజ్ చేయడానికి వాట్ ఈజ్ యువర్ యూఎస్పీ ఇన్ దిస్ సార్? అంటే ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ స్పోకెన్. అంటే ఒక సినిమా దేస్ అన్ ఇండిపెండెంట్ వ్యూయింగ్ అండి, అది యూ కెన్ గెట్ ఎంటర్టైన్డ్ సమ్ టైమ్స్. బట్ ఒక కమ్యూనియల్ వ్యూయింగ్లో దేస్ అ లాట్ మోర్ దట్ there's a different way you react. So I think our excitement we missed because of the timing of the pandemic and other things, and I think over time this is a fun time to see it again. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసినప్పుడు దిస్ హ్యాస్ బీన్ ఆన్ టాప్ ట్రెండింగ్ ఇన్ ది కంట్రీ ఎట్ ద టైమ్, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. ఇప్పుడు అంత రెస్పాన్స్ థియేటర్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసే మూడ్లో ఉన్నారా మీరు? అంటే I'm just అంటే whoever watches it, I'm just hoping that they get excited more than what they saw it before. ఏదైనా 2 రోజులైనా నెట్ఫ్లిక్స్లో కానీ ఆహాలో కానీ దీన్ని వాళ్ళు మ్యూట్ చేసేస్తే బెటర్ అని నేను ఫీల్ అవుతున్నాను. అది ఇల్లీగల్, వాళ్ళు చేయలేట్లా, మనం అగ్రిమెంట్ సైన్ చేసినాం ముందే. తర్వాత ఓటీటీ టైంలో లేని అబ్జెక్షన్ టైటిల్ మీద ఇప్పుడు ఎందుకు కొత్తగా రైజ్ అయ్యింది? అంటే అప్పుడు ఓటీటీ వల్ల అబ్జెక్షన్ అప్పుడు రేజ్ అయిందండి, సో దాంతో ఇలా కాంప్లికేట్ చేయాల్సి వచ్చింది మా లైఫ్. ఓకే, థ్యాంక్ యూ. రానా గారు, యా హాయ్, మై సెల్ఫ్ హేమమాలిని అండి హియర్. సో యాక్చువల్గా ఈ ఇట్స్ కాంప్లికేటెడ్ అన్నది బాగా జనాలకి రీచ్ అయింది. మీరు ప్రాంక్ కాల్, అందరూ టేబుల్ దగ్గరకు వచ్చి ఒక ప్రాంక్ కాల్స్ చేయడం వల్ల, అది రియల్ కాల్ అండి, అది ప్రాంక్ కాల్. నో లైక్ ఇలా కాల్స్ చేసి మాట్లాడారు కదా, రియల్ కాల్సే. సో ఆ కన్వర్సేషన్ ద్వారా ఏంటి ఇది ఎక్కడో చూసింది బట్ ఇట్స్ కాంప్లికేటెడ్ అని వచ్చిందని ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అయింది. హూస్ థాట్ ఈస్ దట్ ఆ కన్వర్సేషన్స్ అన్నది? Yeah, actually, marketing team for this film at South Bay, they came up with a bunch of ideas. ఈ మధ్యన మీ మార్కెటింగ్ టీమ్ వేర్ డూయింగ్ అయితే సిద్ధు గారు ఇప్పుడు మాట్లాడుతూ Feb 14th అనేది కరెక్ట్ టైం అనుకుని రిలీజ్ చేస్తున్నామన్నారు. అంటే ఇప్పుడు ఉన్న యువత అంతా కూడా ఇద్దరు ముగ్గురిని ఒకేసారి లవ్ చేయడం కావచ్చు, 1 by 1 చేయడం కావచ్చు, ఇట్లా చాలా జరుగుతున్నాయి. మనం చాలా ఇష్యూస్లో కూడా చూస్తున్నాము. సో మీరు వాళ్ళకి ఒక మెసేజ్ ఇస్తున్నారా, 3-4 లవ్ చేయండి అని? మేడం, ఇప్పుడు ఎవరు ఏది చెప్తే ఎవడు వినేటట్టున్నాడు, బయట ఎవడి ప్రోగ్రాంలో వాడు ఉన్నాడు. మా సినిమా ఏదో తీస్తే అది ఈ సినిమాకి ఇది రైట్ డేట్ ఏమో అని అనిపించింది మాకు. ఎందుకంటే దగ్గరలో ఉన్న డేట్ అదే కాబట్టి అంతా ఈ సినిమా చూపించి మెసేజ్, అసలు ఎవడి మాట ఎవడు వినేటట్టున్నాడండి బయట ఇప్పుడు. ప్రోగ్రాంలో